Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నీకు అప్పుడేం అనిపించలేదా యూత్ అన్ని మిస్ అయిపోతున్నాను నేను ఎంతసేపు కెమెరాల ముందు సెట్ లోనే తెలియదు కూడా తెలియదు నాకు అసలు ఏమీ తెలియదు I became a heroine when I was like what 13 yes yeah when even before I could know anything అసలు ఇదే లైఫ్ ఇలా ఉంటారు ఇలా చేస్తారు అవన్నీ నాకు అసలు తెలియదు my whole world was so different and it was only shooting characters get ups performance this is all other yes. time ఉన్నప్పుడు ఏదో ఫోటో షూట్ చేస్తాము ఇంటర్వ్యూస్ ఇస్తాము సినిమా ఏదైనా నా సినిమానే నేను చూడలేదు అంత కష్టపడి చేస్తాము అండ్ అది సినిమా ప్రివ్యూ వేసినప్పుడు నేను ఉండను చూడలేకపోతాను అది పెద్ద హిట్ అవుతుంది అప్పుడు కూడా నేను సో మెనీ ఫిల్మ్స్ ఆఫ్ మైండ్ నేను ఎప్పుడు లేటర్ స్టేజెస్లో చూసాను ఇన్ఫ్యాక్ట్ ముత్తు అంత పెద్ద హిట్ అయింది తమిళ్లో తెలుగులో అంత పెద్ద హిట్ అయింది ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు చెన్నైలో ఫుల్ సినిమా థియేటర్ లో కూర్చొని చూసాను ఫస్ట్ టైం ఎప్పుడు ముత్తు చూడండి దట్ ఈస్ హౌ ఐ యూస్ టు బి దట్ ఈస్ వాట్ మై లైఫ్ యూస్ టు బి ఐ రిమెంబర్ విజయవాహినిలో సాంగ్ అది తిల్లన సాంగ్ విజయవాహిని ఏవిఎం లో చేసాము ఓకే I was constantly running. ఇది అయిపోయిందా ఇంక నెక్స్ట్ ఎక్కడైనా ఎవరైనా కొంచెం డేట్ ఏదైనా వేస్ట్ చేస్తారనుకోండి చాలా కష్టమైపోతుంది అయ్యో ఇది ఎలా మేనేజ్ చేయటం దెన్ అమ్మకు ఒకప్పుడు షీ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అండ్ షీ సెడ్ మీరు ఆ ప్రొడ్యూసర్ మీరు కనుక్కోండి రిక్వెస్ట్ చేసుకోండి వాళ్ళు ఇస్తే నేను చేస్తాము వాళ్ళకి ఇచ్చాము మేము వాళ్ళు ఇస్తే మీకు చేస్తామండి అని షీ యూస్ టు సే ఇట్ యూస్ టు బి సో టఫ్ నువ్వు అసలు కంప్లీట్ గా లైక్ శ్రీదేవి గారు కానీ జయలలిత గారు కానీ వాళ్ళలాగా నువ్వు కూడా మొత్తం స్కూలింగ్ కాలేజింగ్ ఫ్రెండ్షిప్లు ఏం లేవు కదా అప్పుడు ఈ ఫోన్స్ గేమ్స్ సెల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ ఏమీ లేదు సో వెన్ ఎవర్ వి మీట్ సంబడి అప్పుడు వి యూస్ టు సిట్ అండ్ టాక్ అండ్ చాట్ అండ్ విల్ బి ఫ్రెండ్స్ కానీ అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుని ఎక్కడ ఉన్నావు ఎక్కడికి వెళ్తున్నావు లెట్స్ క్యాచ్ అప్ ఇదంతా అప్పుడు లేదు అబ్సల్యూట్లీ లేదు ఇప్పుడు నీకు వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది ఆ లైఫ్ ని ఇప్పుడు అంతా మారిపోయింది కదా ఎవ్రీథింగ్ హస్ చేంజ్డ్ ఎవ్రీ మినిట్ యూ కెన్ టాక్ to anybody in the world so I still do that I can still do that I don't think I missed it out because I can do that now and I'm doing it now okay. Now I talk to my friends I chit chat with them I sit and watch movies with them I go out to the theaters restaurant ki veltamu bone chestamu or we go to each other's place like వాళ్ళు నా ఇంటికి వస్తారు నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే కోఆర్డినేషన్ ఈజీ అయింది ఈ సెల్ ఫోన్ వల్ల ఎవరు ఎక్కడ ఉన్నారు ఎవరి టైం ఏంటి తెలుసుకోవడానికి అప్పుడు మిస్ చేస్తాను అని చెప్పలేము బికాజ్ ఇప్పుడు నేను అది చేస్తున్నాను కాబట్టి అదే బట్ హీరోయిన్ గా నువ్వు 50 సినిమాలు దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసావు కదా 82 బిగినింగ్ శివాజీ సార్తో నెంజంగల్ అవును 50 రజనీకాంత్ తో చైల్డ్ ఆర్టిస్ట్ కమల్ హాసన్ తో చైల్డ్ ఆర్టిస్ట్ బాలయ్య గారితో చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరికి పెద్దగా తెలియదు ఇక్కడ ఏ సినిమా మమ్ముటి గారితో చైల్డ్ ఆర్టిస్ట్ బాలయ్య గారితో ఏ సినిమా డిస్కో డాన్సర్ అని ఒక సినిమా వచ్చింది అందులో ఒక చిన్న పాప క్యారెక్టర్ నేను చేశాను నాకే గుర్తులేదు everybody talks about Rajni sir but there are a lot of heroes with whom I have worked like Kamal sir తో చేశాను మమ్ముటి గారితో చేశాను బాలయ్య గారితో చేశాను అందరితోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి వాళ్ళతో హీరోయిన్ గా వెరీ రేర్ థింగ్ శ్రీదేవి గారికే జరిగింది అది ఆన్ ఫ్యూర్ అకేషన్స్ జయలలిత గారికి జరిగిందేమో బట్ నీకు చాలా పెద్ద స్పాన్ లో జరిగింది పెద్ద స్పాన్ ఎందుకంటే వాళ్ళు ఇంకా హీరోలుగా బాగా ప్రైమ్ లో ఉండి రజనీకాంత్ కమల్ హాసన్ బాలయ్య గారు వీళ్ళందరూ కూడా నీకు అసలు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది యూ యాక్టెడ్ విత్ దెం నాగార్జున గారు మిస్ అయ్యారు ఐ వాస్ సపోజ్ టు డు గీతాంజలిలో ఒక చిన్న 3 సిస్టర్స్ ఉంటారు ఐ వాస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద స్మాల్ గర్ల్ కరెక్ట్ గా అప్పుడు నాకు ఎగ్జామ్ టైం అండ్ 20 days ఊటీలో షూట్ అన్నారు నాకు వచ్చి మెజర్మెంట్స్ అంతా తీసుకున్నారు ఇది కాస్ట్యూమ్ కుట్టడానికి బట్ దెన్ డేట్స్ ఇచ్చినప్పుడు దట్ వాస్ కరెక్ట్లీ దట్ ఎగ్జామ్ టైం సో అమ్మ సెడ్ అయ్యో ఎగ్జామ్ టైం అది మొత్తం ఏదో ఒక్క రోజు అయితే వీ కెన్ రిక్వెస్ట్ మొత్తం ఎగ్జామ్ ఇది
మిస్ చేయాలంటే Total గా పోతాయి కదండి. చాలా కష్టం అని we didn't do that గీతాంజలి. అవునా? యా, సో నాగార్జున గారు మిస్ అయ్యారు. నాగార్జున గారు మిస్ సో గుడ్. అసలు నీకు చదువు ఏమైనా సాగిందా చిన్న? ఆఫ్ కోర్స్, అమ్మకి అది చాలా ఒక పెద్ద బాధగా ఉండింది. యూనో నేను అసలు చదువు పూర్తి చేయలేదు, కంప్లీట్ చేయలేదు అని. షీ వాజ్ వెరీ షీ వాజ్ వెరీ అప్సెట్ అబౌట్ దాట్. అందుకని ప్రైవేట్గా హిస్టరీ ఎంఏ చేశాను నేను. అవునా? నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే, నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు షూటింగ్స్ లోనే ఉన్నావు, స్కూల్కి వెళ్ళింది లేదు. యూఆర్ వెరీ 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 బ్యాడ్ స్టూడెంట్. అలా చెప్పలేమండి. మై టీచర్స్ ఆల్ యూస్ టు సే ఐఎమ్ సచ్ అ స్వీట్ హార్ట్. అవునా? అవును. ఐ స్టిల్ luckily I'm still in touch with lot of my school friends, my teachers. And ఇప్పుడు జనవరిలో we are having this centenary function మా స్కూల్లో, and I'm going there as a chief guest. Reunion? Not a reunion, not alumni. It's like a centenary. School open చేసి 100 years అవుతుంది. So I am going to my school as a chief guest. What a distinction. What a distinction, really. It is like, it's very nice. అదే ఎవరికి కెరీర్ లో జరగనివన్నీ నీకు చాలా జరుగుతున్నాయి కదా? ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఎవరికి దొరుకుతుంది అలాంటి ఒక గౌరవం, ఆనర్? ఎవరికి? నాకు తెలిసి వాళ్ళ స్కూల్ కు వాళ్ళే చీఫ్ గెస్ట్ గా వెళ్ళి ఎక్కడ చదివారు. yes, and that teacher is such a fond of me, and తనే షీ కెప్ట్ ఆన్ సేయింగ్, మీనా నువ్వు రావాల్సిందే, నీ పేరు ఇచ్చేసాను, చెప్పేశాను. ఐ వాస్ లైక్ ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. సేమ్ టీచర్ yes, సంథింగ్ గ్రేట్. సంథింగ్ ఏంటి ఆ స్కూల్ పేరు? విద్యోదయ ఇన్ టీ నగర్, చెన్నై. టీ నగర్ విద్యోదయ. ఎగ్జాక్ట్లీ. చాలా మంది మన సినిమా వాళ్ళందరూ అక్కడే ఎక్కువ మంది చదివారు, విద్యోదయలో. ఎస్, విద్యోదయలో చదివారు. లాట్ ఆఫ్ అల్యూమినీస్ దేర్ ఫ్రమ్ విద్యోదయ. అంటే ఇప్పుడు నార్మల్గా చైల్డ్ యాక్టర్గా నువ్వు రావడం, శివాజీ గారు, రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, వీళ్ళందరితో చేయడం వేరు. బట్ అది చేస్తున్నప్పుడు కొంతమంది హీరోయిన్లు కూడా ఆ సినిమాలో ఉంటారు. అంటే ఆ టైంలో పెద్ద హీరోయిన్స్ ఎవరు కదా? నీకెవరు ఇన్స్పిరేషన్ నార్మల్గా హీరోయిన్గా? అంటే నాట్ జస్ట్ లుక్స్ వైజ్ ఆర్ పర్ఫార్మెన్స్ వైజ్, ఈవెన్ హౌ బిహేవియర్. అవునా? దాన్ని ఎలా బిహేవ్ చేస్తుంది సెట్లో, హౌ ఫోకస్డ్ షీ ఇస్. ఒక సీన్ చెప్తే, ఒక డైలాగ్ ఇస్తే అది ఎంత ఫోకస్ చేసుకుని, అది ఎంత కాన్సన్ట్రేట్ చేసి, ఎంత తొందరగా నేర్చుకుంటుంది, ఎంత బాగా చేస్తుంది. ఇవన్నీ ఐ యూస్ టు కీప్ హియరింగ్ అలాట్. హియరింగ్ కాదు, నేను చూసాను కూడా. తనతో చిన్నప్పుడు నేను వర్క్ చేశాను. రెండు సినిమాలో 3 సినిమాలు ఏదో చేశాను నేను. కొడతరాచు, బాబులు గాడి దెబ్బ అని, ఐ థింక్ some 2-3 films I did. So constantly I used to see her. And even after that also I used to listen a lot. I used to hear a lot about her. So that was like always there, and I always liked her. Naka tanante chaala ishtam. Tana performance gaani, tana style sense gaani, tana dance gaani, dressing sense, fashion sense. So I always very fond of Sridevi garu. Very disciplined artist. Yes, very disciplined. Yes. చాలా, అంటే ఇందాక నువ్వు అన్నట్టుగా వెరీ ఫోకస్డ్ తన వర్క్ మీద. సెట్ లో వాళ్ళతో వీళ్ళతో చిట్ చాటింగ్ గట్ట తెలియదు ఆవిడకి అసలు. ఐ రిమెంబర్ when I was a heroine, I used to sit and చెప్పాలా everything is open. I used to sit and read comic books. Okay. Because that was my age. 14-15 లో. Then slowly they said, comics నుంచి you should start novels చదవాలి అని చెప్పి, అప్పటి నుంచి తర్వాత ఎనిట్ బ్లైటన్ కొంచెం ఎదిగాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎదిగాను. వాట్స్ దట్ నేమ్, సిడ్నీ షెల్డన్, జాన్ గ్రిషమ్. So people used to like recommend, idi chadavu adi chadavu ani they used to say. So some from comics to Grisham. Yeah, I used to. Then I used to anni chaduvtanu, Tamil chaduvtanu, English, mostly it's English novels. అదే ఇందాక నేను బ్యాడ్ స్టూడెంట్ అని ఎందుకన్నానంటే, యు ఆర్ ఎ గ్రేట్ యాక్ట్రెస్, యు ఆర్ ఎ బిజీ యాక్ట్రెస్.
దట్ 100% మేక్స్ పర్సన్ ఏ బ్యాడ్ స్టూడెంట్. Yeah, I know, but I didn't get 100 out of 100. But at least 60 I was okay. 50, 60. అంతే చేయగలను అప్పుడు. జస్ట్ యావరేజ్ బెస్ట్. యావరేజ్ బెస్ట్. 60 అంటే వాట్ యు కాల్ ఫస్ట్ క్లాస్ మార్క్స్. అవునా? 60 out of 100 60 I thought some 90 is first class. కాదా? No 60 is first class. 60 బిలో అయితే సెకండ్ క్లాస్. Oh, okay. ఇంకా కిందకి వెళ్తున్న కొద్ది థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్యూర్. నేను ఎందుకన్నానంటే యూ స్పీక్ ఎ వెరీ గుడ్ ఇంగ్లీష్. నాకెప్పుడు నేను అనుకుంటుంటా ఈ మీనాకి ఎలాగొచ్చింది ఇంత మంచి ఇంగ్లీష్ అనుకునేవాడిని. బట్ యూఆర్ టెల్లింగ్ దట్ యూ డిడ్ యువర్ ఎంఏ హిస్టరీ. ఎంఏ హిస్టరీ చేశాను నేను. చాలా బుక్స్ కూడా చదువుతూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ. ఐ గెస్ ఎస్. నార్మల్గా ఎంతవరకు చదివావు నువ్వు? టిల్ వాట్ పాయింట్ యూ కుడ్ కంప్లీట్? 8th స్టాండర్డ్. అయితే నువ్వు అక్కినే నాగేశ్వరరావు కన్నా ఎక్కువ చదివావు. నాగేశ్వరరావు 5వ క్లాసే. నిజంగానా? ఆయన చెప్పేవారు ఆమె 5th క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేవారు ఆయన. సో ఆయన కన్నా 3 క్లాసులు ఎక్కువ చదివావు నువ్వు. ఓకే. సో ఆయన కెరీర్ అంత కెరీర్ ఉంటుంది నీకు. అమ్మో, లాంగెస్ట్ కెరీర్. అయ్యో. అంటే ఇప్పుడు భానుమతి గారు వీళ్ళందరూ, ఇప్పుడు లక్ష్మి గారు, లక్ష్మి గారు ఆవిడ ఏజ్ ఓల్డ్ యాక్ట్రెస్, బట్ స్టిల్ వెరీ యాక్టివ్, ఎనర్జెటిక్. అవును. అన్ని షోలు, టీవీ షోలు అవన్నీ. ఎవరు ఆవిడ్ని ఫ్రీగా ఉంచారు ఇంటి దగ్గర, సినిమాలు చేస్తున్నారు. సో దట్ వే యూ కెన్ 100% లీడ్ కెరీర్ హెడ్. నాకు అనిపించినంత వరకు యు మెయింటైన్ హెల్త్, యు మెయింటైన్ ఎవ్రీథింగ్. శ్రీదేవి గారు అప్పుడు ఆ టైంలో, తర్వాత మళ్ళీ శ్రీదేవి గారు హిందీకి వెళ్ళిపోయి బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. నీ ఓరియంటేషన్, నువ్వు చేసిన క్యారెక్టర్స్ అంటే మోర్ గ్లిజరన్ క్యారెక్టర్స్. మోర్ పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ ఓరియంటెడ్. మీనా ఉందంటే 100% గ్లిజరన్ బాటిల్స్ ఉండాల్సిందే ఆ ట్రెండ్ ఆ రోజున. దానికి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ కి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు, లేకపోతే నీ ఓన్ సెల్ఫ్ ఏనాది? ఇన్స్పిరేషన్ అని చెప్పలేము. అన్ని సినిమాలు చూస్తాను, అందరి సినిమాలు చూస్తాను. రైట్ ఫ్రమ్ సావిత్రి గారి సినిమాల నుంచి, శ్రీదేవి గారి సినిమాల నుంచి అన్ని సినిమాలు చూస్తాను. బిట్స్ అండ్ పీసెస్ ఇక్కడ అక్కడ అందరిది కొంచెం కొంచెం. ఏది బాగుంటే అది. అవును. అది బారో చేయడం. ఇట్స్ నాట్ లైక్ అది ఒక షార్ట్, ఒక సీన్ చేస్తున్నప్పుడు మనకు అది గుర్తు రాదు, వాళ్ళు ఇది చేశారు కదా అని. బట్ దట్ విల్ బి దేర్ సమ్వేర్. ఆ ఇన్స్టిల్ చేసి ఎక్కడో ఉంటుంది అది. అనుకోకుండానే, తెలియకుండానే అది రివీల్ అవుతుంది. అవును, రివీల్ అవుతుంది. అవును. అంటే నేను ఒక మాట చెప్తున్నా కదా, చాలా మందికి ఈ అమ్మాయి సావిత్రి గారిని ఇమిటేట్ చేస్తుంది, లేకపోతే ఈ అమ్మాయి ఏమో వాళ్ళని ఇమిటేట్ చేస్తుంది అన్నది ఉంది, కానీ నీకు లేదు. You always had your own niche. Yeah, I had my own thing. It's not అందరిది చూస్తాను, బట్ ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఎలా చేశారో సేమ్ అలా చేయాలి అని ఎప్పుడు నేను అనుకోలేదు. ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని అనుకుంటాను, కానీ I will do it in my own way, my own style. Exactly. That ఎక్కడో ఒక రిసెంబ్లెన్స్ ఏదైనా ఎక్కడైనా అప్పుడప్పుడు ఉంటుంది. అది ఇట్ ఈస్ నాట్ వాలంటరీగా వచ్చేది కాదు, ఇన్వాలంటరీగా జరుగుతుంది. నార్మల్గా ఇప్పుడు నువ్వు తమిళ్లోని, తెలుగులోని, కన్నడం, మలయాళం, పర్దా హై పర్దా ఒక సినిమా చేశాను హిందీలో. Why you could not continue in Hindi? Because I was too busy here. Too occupied. Exactly. Oh my God, too busy doing 2-3 shifts and all one day. అసలు నిద్రపోవటానికి, భోజనం చేయడానికి టైం లేదే.